హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం. మహాభారతం చందమామ కథలు. ద్రుపదుడి సంతానం. సంతానాపేక్షతో ముని ఆశ్రమాల చుట్టూ తిరిగిన ద్రుపదుడు ఒక కొడుకును ఒక కూతురుని కోరాడు. కొడుకు ఎందుకంటే ద్రోణుణ్ణి చంపడానికి, కూతురు అర్జునుడికి భార్య కాగలనందుకు. ఈ కోరికతో ఆయన వివిధ ఆశ్రమాలు తిరుగుతూ గంగా యమున సంగమం వద్ద గల ఒక ఆశ్రమాన్ని చేరాడు. అక్కడ యాజుడు, ఉపయాజుడు అనే ఇద్దరు అన్నదమ్ములు కాశ్యప గోత్రం వాళ్ళు రోజల్లా వేద పారాయణం చేస్తూ సూర్యారాధన జరుపుతూ ఉంటున్నారు. వారిలో తమ్ముడైన ఉపయాజుడే ఎక్కువ తపోబలం సంపన్నుడిగా ద్రుపదుడికి కనిపించాడు. అందుచేత ద్రుపదుడు ఆయన దగ్గర చేరి ఎంతో భక్తి శ్రద్ధలతో సేవలు చేయసాగాడు. ఒకనాడు ద్రుపదుడు ఏకాంతంలో ఉపయాజుడికి కాళ్లు పట్టుతూ, మునీశ్వర, ద్రోణుడు నాకు తీరని అవమానం చేశాడు. నేను గాని మరో రాజు గాని ఆయన్ను చంపే శక్తి గల వాళ్ళం కాము. ఆ ద్రోణాచార్యుణ్ణి చంపగల కుమారుడు నాకు కలిగేటట్టుగా తమరు అనుగ్రహించే పక్షంలో తమకు అసంఖ్యాకంగా గోవులను, తాము కోరే ఇతర వస్తువులను ఇవ్వగలను అన్నాడు. దానికి ఉపయాజుడు, నాకలాంటి కోరికలేమీ లేవు, అదీ కాక నేను ఇటువంటి పనులకు సహాయం చెయ్యను అని ఆ ప్రసంగం అంతటితో కట్టిపెట్టేశాడు. అయినా ద్రుపదుడు నిరాశ చెందక ఉపయాజుడిని మరింత శ్రద్ధగా సేవించసాగాడు. ఒక ఏడాది గడిచింది. ఒకనాడు ఉపయాజుడు ద్రుపదుడితో, రాజా, నాకు అంతులేని సేవలు చేస్తున్నావు, కానీ నీ కోరిక అనుచితమైనది, అందుచేత అది నెరవేరడానికి నేను సహాయపడను. అయినా ఒక ఉపాయం చెబుతాను. నువ్వు నా అన్న అయిన యూజుణ్ణి ఆశ్రయించు, అతన్ని మెప్పించు, అంతులేని గోవులను ఇస్తానని ఆశ పెట్టు. అతను నీ కోరిక తీర్చవచ్చు. అతను మొదటి నుంచి కొంచెం ఆశాపరుడు. ఒకసారి అశుభ్రమైన చోట రాలిన పండు తిన్నాడు. మేము గురుకుల వాసం చేసేటప్పుడు కూడా శుచి అశుచి అన్న విచక్షణ లేకుండా జిహ్వకు రుచి అయినదెల్లా తినేవాడు అన్నాడు. ఉపయాజుడి మాట చెప్పగానే ద్రుపదుడు యూజుడి ఆశ్రమానికి వెళ్లి ఆయనకు నమస్కారం చేసి 80,000 గోవులను కానుకగా సమర్పించి తన కోరిక తెలుపుకున్నాడు. యూజుడు అందుకు సమ్మతించాడు. ఆయన ఉపయాజుణ్ణి తనకు సహాయం ఉంచుకొని అవసరమైన సంబరాలన్నీ సేకరించి పుత్రకామేష్టి ప్రారంభించాడు. ఆయన హోమం చేసి అనంతరం హవిస్సు చేతిలోకి తీసుకుని ద్రుపదుడి భార్య అయిన కోకిలాదేవిల్ని పిలిచి, ఈ హవిస్సు పుచ్చుకో, నీ గర్భాన ఒక కొడుకు కూతురు జన్మిస్తారు అన్నాడు. అప్పుడు కోకిలాదేవి, అయ్యా, అశుచిగా ఉన్నాను, కొంచెం ఆగండి, స్నానం చేసి వస్తాను అన్నది. నేను నా తమ్ముడు కలిసి తయారు చేసిన హవిస్సు నీ కోరిక తీర్చకపోతుందా? వస్తేరా, లేకపోతే మానేయి అంటూ యూజుడు హవిస్సును అగ్నిలో వేశాడు. ఆ అగ్ని కుండలో నుంచి ఒక యోధుడు ఒక చేత కత్తి, ఒక చేత విల్లు ధరించి ఎత్తిన మణిమయమైన కిరీటంతో సహా రథారూఢుడై వెలువడి సింహనాదం చేస్తూ ఎటో వెళ్లిపోయాడు. తరువాత ఆ అగ్నికుండం నుంచే ఒక తేజస్విని అయిన స్త్రీ పుట్టింది. ఈ విధంగా ద్రుపదుడు ఒక కొడుకును కూతుర్ని పొందినవాడయ్యాడు. పాంచాలులందరూ పరమానంద భరితులయ్యారు ఈ మాటలు విని. ఇంతలో కోకిలాదేవి స్నానం చేసి వచ్చి అగ్నికుండంలో పుట్టిన బిడ్డలిద్దరికీ తాను తల్లి అయ్యేటట్టుగా యూజుడి వద్ద ఉపయూజుడి వద్ద వరం పొందింది. బ్రాహ్మణులు ద్రుపదుడి కొడుకుని దృష్టద్యుమ్నుడు అని, కుమార్తె నల్లనిది కావడం చేత కృష్ణ అని పేర్లు పెట్టారు. ద్రుపదుడు యూజుడికి అంతులేని గోవులను, బ్రాహ్మణులకు అంతులేని ధనాన్ని ఇచ్చి కాపిల్య నగరానికి తిరిగి వచ్చాడు. కొంతకాలం అయ్యాక ద్రుపదుడు దృష్టద్యుమ్నుని ద్రోణుడి వద్దకు అస్త్ర విద్యాభ్యాసం కోసం పంపాడు. విద్య నేర్పనంటే తనకు అపకీర్తి వస్తుందని ద్రోణుడు ఆ కుర్రవాడికి విలు విద్యలన్నీ నేర్పాడు. ద్రుపదుడి కూతురు ద్రౌపది వివాహ యోగ్యురాలయ్యింది. ఆమెను అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేద్దామని మొదటి నుంచి ద్రుపదుడి ఉద్దేశం. అయితే పాండవులు లక్క ఇంట కాలిపోయారని వార్త తెలిసింది. ద్రుపదుడు హతాశుడై తన బంధుమిత్ర మంత్రి పురోహితులను సమావేశపరిచి కర్తవ్యం గురించి వారి సలహా అడిగాడు.
అప్పుడు ద్రుపదుడికి ఆప్తుడైన పురోహితుడు ఒకడు, మహారాజా, పాండవులకు అపాయం జరిగిందని తోచదు. అనేక శకునాలను బట్టి వారు సుఖంగానే ఉన్నట్టు కనబడుతుంది. నీకెందుకు? నువ్వు స్వయంవరం ప్రకటించు, వారు తప్పక వస్తారు. రాజకన్యలకు స్వయంవరం పరిపాటే కదా అని అన్నాడు. 3.5 మాసాల అవతల స్వయంవరానికి ముహూర్తం ఏర్పాటయింది. ఎక్కువ పెట్టడానికి ఒకంతట సాధ్యం కాని విల్లు ఒకటి సిద్ధం చేయబడింది. ఒకచోట ఆకాశాన తిరిగే బంగారు మత్స్య యంత్రం అమర్చబడింది. ఏకచక్రాపురంలో కుంతి పాండవులు ఉంటున్న బ్రాహ్మణుడి ఇంటికి అతిథిగా వచ్చిన బ్రాహ్మణుడు ఈ వివరాలన్నీ చెప్పి, ఎక్కడెక్కడి రాజులు ద్రౌపది స్వయంవరానికి కాంపిల్య నగరానికి పోతున్నారు అని ముగించాడు. తమ గురువైన ద్రోణాచార్యుణ్ణి చంపేవాడు ఒకడు పుట్టాడని విని పాండవులు విచారించారు. కాని అయ్యేది అయ్యే తీరుతుందని సమాధాన పడ్డారు. వారికి కూడా ద్రౌపది స్వయంవరానికి వెళ్లాలని ఉన్నది. ఆ సంగతి గ్రహించి కుంతీదేవి ధర్మరాజుతో, నాయనా, మనం చాలా కాలంగా ఈ ఏకచక్రపురంలో ఉంటున్నాం. ఇంకా కొన్నాళ్లు పోతే మనకిక్కడ భిక్ష దొరకదేమో కూడా. మనం పాంచాల దేశం పోదామా ఏం? అది సుభిక్షమైన దేశమట. కాంపిల్య నగరం మహా అందంగా ఉంటుందట. రాజైన ద్రుపదుడికి బ్రాహ్మణులు అంటే ఎంతో అభిమానం అని అందరూ అంటున్నారు అని అన్నది. ధర్మరాజు తన తమ్ములతో కూడా సంప్రదించి తల్లి ఆలోచనకు అందరినీ ఒప్పించాడు. వాళ్ళు ఇల్లుగల బ్రాహ్మణుడితో తాము వెళ్లిపోతున్నట్లు చెప్పి ఏకచక్రాపురం బయలుదేరారు. వాళ్ళు రాత్రి పగలు కూడా ప్రయాణం చేస్తూ ఒకనాడు అర్ధరాత్రి వేళకు గంగా నది తీరాన ఉన్న సోమశ్రవం అనే తీర్థాన్ని చేరుకున్నారు. చీకటిగా ఉన్నది. అందరికన్నా ముందు అర్జునుడు ఒక కొరివి పట్టుకొని నడుస్తున్నాడు. గంగలో స్నానం చేయ సంకల్పించి వాళ్ళు నదిని చేరవస్తూ ఉండగా ఆ సమయంలో గంగలో తన భార్యలతో జలక్రీడలాడుతున్న అంగారపర్ణుడనే గంధర్వుడు మనుషుల అలికిడి విని, ఎవరా వచ్చేది? దూరంగా పొండి. ఈ చుట్టుపక్కల ఉన్న వనమంతా నాది. నేను అంగారపర్ణుడనే గంధర్వుణ్ణి. ఇది యక్ష రాక్షస గంధర్వులు సంచరించే వేళ. మనుషులు సంచరించరాదు అన్నాడు. ఆ మాట విని అర్జునుడు, దుర్మార్గుడా, హిమాలయ ప్రాంతము, గంగా నది ఒకరి సొత్తెలా అవుతాయి? అవి అందరివీను. గంగను చూసినప్పుడు అర్ధరాత్రి అయ్యేది. భోజనానంతరం అయ్యేది. విధిగా స్నానం చెయ్యాలి. అందుచేత మేము నదిలో స్నానం చేయకుండా ముందుకు పోము అన్నాడు. అంగారపర్ణుడికి కోపం వచ్చి బాణాలు వేయసాగాడు. అర్జునుడు తన చేతిలో ఉన్న కొరివితో ఆ బాణాలను అడ్డుతూ, ఒరే గంధర్వుడా, మమ్మల్ని నీ ముష్టి బాణాలతో బెదిరించడానికి మేము ఎవరమనుకుంటున్నావు? నీ మాయలేవి మా ముందు సాగవు అంటూ ఆగ్నేయాస్త్రం మంత్రించి ప్రయోగించాడు. దానితో గంధర్వుడి రథం మండి బూడిదైపోయింది. గంధర్వుడు కింద పడి మూర్ఛపోసాగాడు. ఆ సమయంలో గంధర్వుడి భార్య కుంభీనసి ధర్మరాజుని ఆశ్రయించి తనకు పతిభిక్ష పెట్టమని వేడుకున్నది. ధర్మరాజు అర్జునుడితో, ఈమె మనని శరణుజొచ్చి పతిభిక్ష కోరుతున్నది. అందుచేత నువ్వు గంధర్వుణ్ణి చంపకు అన్నాడు. అన్న మాట విని అర్జునుడు గంధర్వుణ్ణి ప్రాణాలతో వదిలేశాడు. గంధర్వుడు అర్జునుడితో, నీతో ఓడిపోయాను కనుక నేను అంగారపర్ణుడనే పేరు వదిలేస్తాను. నువ్వు తగలబెట్టిన రథానికి బదులు మరొక చిత్రరథం సృష్టించుకుని చిత్రరథుడనే పేరు పెట్టుకుంటాను. మహావీరుడవైన నీకు చాక్షుసి అనే విద్యను ఇస్తాను. దాని సహాయంతో నీకు 3 లోకాలలో ఎక్కడ ఏది జరిగేది కనిపిస్తుంది. ఈ విద్య మా వద్ద ఉండడం చేతనే దేవతలు సైతం మమ్మల్ని ఏమీ చేయలేకుండా ఉన్నారు. చాక్షుషితో పాటు నీకు కొన్ని దివ్య అశ్వాలను కూడా ఇస్తాను. నీ అన్నదమ్ములు ఒక్కొక్కరికి ఒక్కొక్క 100 అశ్వాలను ఇస్తాను అన్నాడు. దానికి అర్జునుడు, ఎంత సన్నిహితుడి వద్ద నుంచి అయినా నేను ఏమీ ఊరికనే తీసుకోను అన్నాడు. అలా అయితే నాకు ఏదన్నా ఇచ్చి దానికి బదులుగా నా నుంచి బహుమానం పుచ్చుకో అన్నాడు గంధర్వుడు. గంధర్వుడికి ఆగ్నేయాస్త్రం ఇచ్చి అతని నుంచి అశ్వాలను పుచ్చుకోవటానికి అర్జునుడు సమ్మతించాడు. గంధర్వుడు అతనితో, మీరు క్షత్రియులు, అందుచేత మీరు తగిన పురోహితుణ్ణి ఎంచుకొని అతని సలహా ప్రకారం నడుచుకుంటే తప్ప మీకు శుభాలు చేకూరవు అన్నాడు.
అర్జునుడు అతనికి ఆగ్నేయాస్త్రాన్ని సమంత్రకంగా ఉపదేశించి, ప్రస్తుతం నీ గుర్రాలు నీ వద్దనే ఉండని, అవసరం వచ్చినప్పుడు తెప్పించుకుంటాను అని చెప్పి అతని వద్ద సెలవు తీసుకున్నాడు. పాండవులు కుంతి తమ ప్రయాణం కొనసాగించారు. పాండవులు గంగానదీ తీరం నుంచి బయలుదేరి ఉత్కోచ తీర్థానికి చేరుకున్నారు. అక్కడే దౌమ్యుడు తపస్సు చేసుకుంటున్నాడు. పాండవులు ఆయనకు నమస్కారం చేసి తమకు పురోహితుడుగా ఉండమని ప్రార్థించారు. దౌమ్యుడు పాండవుల ప్రాజ్ఞా పరాక్రమము, బలము, ఉత్సాహము గురించి సరిగా గ్రహించి తన పౌరోహిత్యానికి వారు అర్హులని భావించి వారికి అతిథి మర్యాదలు చేసి వారి కోరిక తీర్చడానికి తన సమ్మతి తెలిపాడు. ఆయన తమకు పురోహితుడుగా ఉండడానికి ఒప్పుకోగానే పాండవులు భూమండలానంతటికీ తామే రాజులమైనంతగా ఆనందోత్సాహంతో పొంగిపోయారు. అదే సమయంలో కొందరు ద్రౌపది స్వయంవరం చూడటానికి కాంపిల్య నగరానికి పోతూ దౌమ్యుడుండే ఆశ్రమానికి వచ్చారు. వారిని చూసి పాండవులు తాము కూడా తల్లిని దౌమ్యుణ్ణి వెంట పెట్టుకుని ద్రౌపది స్వయంవరోత్సవాన్ని చూసి ఆనందించాలన్న కోరిక వెళ్లబుచ్చారు. బ్రాహ్మణ వేషాలు ధరించి ఉన్న పాండవులను చూసి ఆ బ్రాహ్మణులు, మీరెక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి పోతున్నారు అని అడిగారు. మేము ఏకచక్రాపురం నుంచి కాంపిల్య నగరానికి ప్రయాణమై వెళ్తున్నాం అన్నాడు ధర్మరాజు. మేము అక్కడికే పోతున్నాం. అక్కడ ద్రుపదుడి కుమార్తెకు స్వయంవరం జరుగుతున్నది. ఆమె చాలా చక్కనిదట. స్వయంవరానికి ఎందరో రాజులు వస్తున్నారట. అది చూడవచ్చే బ్రాహ్మణులకు ఆ మహారాజు గోదానము, సువర్ణదానము, అన్నదానము చేస్తున్నాడు. పెళ్లి వేడుక చూసి మళ్లీ తిరిగి వస్తామని బ్రాహ్మణులు అన్నారు. పాండవులు, కుంతి కూడా వారి వెంట దక్షిణ పాంచాలంలోని కాంపిల్య నగరానికి బయలుదేరారు.